హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. సోడా వేయక్కర్లేదు, పెరుగు వేయక్కర్లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత నచ్చుతుంది వాళ్ళకి. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 1 కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదా, అది. ఏ కప్తో మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో కొబ్బరికూర కూడా తీసుకోవాలి. పచ్చి కొబ్బరికూర అండి ఇది. మీరు కావాలంటే నల్లపాటు తీసుకొని తెల్ల కొబ్బరికూర కూడా వేసుకోవచ్చు. నేను 2 కలిపి మిక్సీ చేసేసాను. మీరు కావాలంటే నల్లపాటు తీసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి, బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి. సో దాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకోండి. మిక్సీ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతా ఒక గిన్నెలో ఎత్తి పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలోని, ఇలా కొంచెం థిక్గా ఉండాలన్నమాట బ్యాటరు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ బొంబాయి రవ్వ నానాలన్నమాట. అందుకే ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మీకు ఒక మంచి చట్నీ చేసి చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నంగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తబడాలన్నమాట. ఇప్పుడు ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 7-8 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా మీకు నచ్చినట్టు మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే చట్నీ అంత బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి వేసుకోండి. అంటే నానబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ కడిగి వేసుకోండి అంతే. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 కప్పుతో పల్లీలు వేసుకోవాలి. ఇవి పచ్చి పల్లీలు కాదండి, ఫ్రై చేసిన పల్లీలే. పొట్టు తీసుకొని వేసుకోండి, బాగుంటుంది. పల్లీలు వేసాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ చట్నీకి. పుదీనా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోండి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం థిక్గా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుందండి. ఇడ్లీలో కూడా బాగుంటుంది, దోశల్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కూడా చాలా సింపుల్ అండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2-3, కొంచెం కరివేపాకు, అంతేనండి. ఒక్క 10 సెకండ్స్ అలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపు చట్నీలో కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ పల్లీ చట్నీ. చాలా డిఫరెంట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఇప్పుడు మనం 10 నిమిషాలు అయిపోయింది కదా, దోశలు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇందులో మనం సోడా, పెరుగు ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే కొబ్బరికూర వేసాం కదండి, కొబ్బరికూర వల్లే చక్కగా పొంగుతాయి అన్నమాట. ఈ దోశలు మెత్తగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక తవా తీసుకొని తవా బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక గట్టినార పిండి వేసుకోవాలి. ఇది మరీ సన్నంగా పాముకోకూడదండి. దోశలు మనం నార్మల్గా దోశలు ఎలా పాముకుంటామో అలా కాకుండా కొంచెం థిక్గా పాముకోవాలన్నమాట, అంతే. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కోకోనట్ దోశ. అది కూడా ఇన్స్టెంట్గా పెరుగు సోడా వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకొకటి అని మీకు అడుగుతూనే ఉంటారు, అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ కాబట్టి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలకి బాక్స్లో కూడా కట్టొచ్చండి. అండ్ చట్నీ కూడా మీరు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.